బరువు తగ్గటం కోసం చాలా మంది కష్టపడుతూ ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో బాగా హెల్ప్ అవ్వాలనుకుంటున్నాను. సో, వీడియో చూసే ముందు హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనకు వీడియో వచ్చేసరికి అసల వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ సమ్మర్ ఖచ్చితంగా మీరు ఫిక్స్ అయిపోండి. హెల్తీగా తింటూనే ఇలాంటి వెయిట్ లాస్ డ్రింక్ తాగుతూనే చక్కగా మీరు వెయిట్ లాస్ అవ్వచ్చు అని మీరు ఫిక్స్ అయిపోతే ఈ యొక్క వేసవికాలంలో మీరు చక్కగా వెయిట్ లాస్ అవుతారండి. మళ్ళీ వచ్చే జూన్ కల్లా మీరు అనుకున్న గోల్ మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు అంటే బరువుగా ఉంటే ఏమవుతది అని అంటారు. బరువుగా ఉంటే ఏమీ అవ్వదు. ఏంటి అంటే షుగర్స్ గాని, అంటే షుగరొచ్చేస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పీసీఓడీ అమ్మాయిలు ఇంత ఫేస్ చేస్తున్నారంటే, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా అంతే. వాళ్ళకి త్వరగా డయాబెటిస్ రావటము. సో, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువొస్తున్నాయి. సో, వెయిట్ లాస్ అవ్వటం అంటే బరువు తగ్గటంతో పాటు హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉంటే గనక ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్‌ని మనం ఓవర్‌కమ్ చేస్తాం. సో, దానికోసమే ఈరోజు వెయిట్ లాస్ డ్రింక్ కూడా చూపిస్తున్నాను. ఆల్రెడీ మన పేజ్‌లో డైట్ వీడియో కూడా ఉన్నాయి. అలాగే వెయిట్ లాస్ డ్రింక్ ఏంటి అంటే గనక ఆహ్, ఈ డ్రింక్ మనకెక్కువ ఆకలనిపించకుండా అంటే తింటాము. పొట్ట నిండుగా కాకపోయినా కొంచెం తిన్న తర్వాత కూడా ఇంకా ఆకలనిపిస్తూ ఉంటది కదా! అలా ఆకలనిపించకుండా మీ యొక్క హంగర్‌ని తగ్గించటానికి కొవ్వు పొట్ట చుట్టూ కావచ్చు, చేతులైనా సరే కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఎక్కువ కొవ్వు పేరుకుపోయి లావుగా ఉంటది గదా! అలాంటి ప్లేసెస్‌లో కూడా కొవ్వు కరగటానికి సో, మీ యొక్క డైట్‌ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఈ యొక్క వెయిట్ లాస్ డ్రింక్ చాలా బాగా ముందుకు తీసుకువెళ్ళటానికి ఈ యొక్క వెయిట్ లాస్ డ్రింక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటది. సో, ఒక వెయిట్ లాస్ డ్రింక్ ఏంటో చూసే ముందు మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఎలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా రెమెడీ ఇప్పుడు మనం చూస్తున్న వెయిట్ లాస్ డ్రింక్‌కి జస్ట్ ఓన్లీ ఒక 4 ఇంగ్రీడియెంట్సే. అవి కూడా మన ఇంట్లో ఉన్న వాటితోని చూపించాలనుకుంటున్నాను. సో, ముందుగా అయితే గనక నేనిక్కడ జీలకర్ర తీసుకున్నాను. క్యూమిన్ సీడ్స్. ఈ యొక్క జీలకర్ర అనేది ఒక 1 స్పూన్ తీసుకున్నా. దీనివల్ల మెయిన్‌గా మనకి మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తూ ఉంటది. అలాగే మనకి డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్నా పోతది. హంగర్ అంటే ఆకలి ఎక్కువగా అనిపించకుండా చేయటానికి జీలకర్ర బాగా ఉపయోగపడతదండి. సో, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుంటాయి. దీంతో పాటే ఏంటి అంటే నేను సినమాన్ కూడా తీసుకున్నా. దాల్చిన చెక్క ఒక చిన్నవి 2 తీసుకున్నాననమాట. ఇది ఒక గ్లాస్ తాగటానికి సరిపడేవి నేను తీసుకుంటున్నాను. అలాగే మనకి ఆహ్, క్లోవ్స్ అంటే మనకి లవంగాలు కూడా తీసుకుంటున్నాననమాట. ఒక 5, 6 తీసుకుంటే సరిపోతది. దాల్చిన చెక్క వల్ల అయినా సరే, లవంగాల వల్ల అయినా కూడా మనకి ఆకలి అనిపించకుండా కొవ్వు కరగటానికి అలాగే ఇంకొకటి ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువుంటాయండి. ఇది ఓన్లీ బరువు తగ్గాలి, పొట్ట దగ్గరున్న కొవ్వంతా కరగాలి అన్న వాళ్ళే కాకుండా షుగర్‌తో ఉన్నవాళ్ళు ఇది తాగినా కూడా వాళ్ళకున్న ఆహ్, షుగర్ లెవెల్స్ అనేది చక్కగా కంట్రోల్ చేసేస్తది. వెయిట్‌ని మేనేజ్ చేయటానికి బాగా ఉపయోగపడుతూ ఉంటది. సో, ప్రాసెస్ చూసేద్దాము. కొన్ని ఒక బౌల్‌లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులోకి ఈ యొక్క దాల్చిన చెక్క కావచ్చు, జీలకర్ర, అలాగే నేను ఇందాక చూపించిన లవంగాలు ఇవన్నీ వేసేసుకొని బాగా మరిగించుకోండి. ఆటోమేటిక్‌గా ఒక 5-10 మినిట్స్‌లో మంచిగా కలర్ చేంజ్ అయిపోతది. సో, మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో మనకి చలికాలం కాబట్టి కొంచెం గోరువెచ్చగా తాగాలి అంటే గనుక బాగా కొంచెం బాయిల్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అండ్ కొంచెం చల్లారిన తర్వాత మనము నెక్స్ట్ ప్రాసెస్ అంతా మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క డ్రింక్ వల్ల చక్కగా మనకి మెటబాలిజం అనేది చక్కగా ఆ ఒక రేట్ అనేది ఇంక్రీజ్ చేస్తది. డైజెషన్ ప్రాబ్లమ్ ఉండదు. బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పేషెంట్స్ కూడా చక్కగా తాగొచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్‌ని అందిస్తూ ఉంటది. ఫ్యాట్‌ని కూడా మన ఒంట్లో ఉన్న ఫ్యాట్‌ని కూడా కరిగించడానికి ది బెస్ట్ డ్రింక్ అని చెప్తాను. ఆకలి కూడా అనిపించకుండా ఉంటది కాబట్టి మనము వెయిట్ లాస్ అవ్వటానికి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడుతది. వెయిట్ అనేది అలాగే మేనేజ్ చేయాలి అన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతది. సో, కొంచెం చల్లారిన తర్వాత ఇదంతా ఒక గ్లాస్‌లోకి ఇలా వడగట్టేసుకున్నాననమాట. స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇందులోకి ఏంటి అంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు. లేదు అంటే గనక మీరు లెమన్ వాటర్ అంటే కొంచెం టేస్టీగా అనిపియటానికి కొంచెం నిమ్మరసం అనేది తీసుకున్నా. నిమ్మరసానికి ఆల్రెడీ నేను పసుపు అనేది యాడ్ చేసేసాను. సో, కొంచెం పసుపు అలాగే నిమ్మరసం అనేది వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని తాగేయండి.
చక్కగా బావుంటది. అంత తాగలేము అనిపించే అంతలా అయితే గనక ఏమీ ఉండదు. హ్యాపీగా మీరు తాగేయొచ్చు. దీనివల్ల చక్కగా వెయిట్‌ని మనం మేనేజ్ చేసుకుంటూనే వెయిట్ లాస్ అవుతాము. కొవ్వు ఎక్స్‌ట్రాగా ఉన్న ఫ్యాట్ బర్న్ అవుతది. ఇన్ కేస్ మీరు వర్కౌట్స్ చేసే ముందు ఖచ్చితంగా ఇది మీరు డ్రింక్ తాగితే గనక బాడీకి మంచిగా హైడ్రేట్‌గా కూడా ఉంచుతూ ఉంటది. ఫంక్షన్ అయితే కాఫీ నేను ఎలా తయారు చేసుకుంటున్నాను అనుకుంటున్నారు? కాఫీ మేకర్‌తో. అది అగారో బ్రాండ్ నుంచి నేను కాఫీ మేకర్ అనేది పర్చేస్ చేశాను. సో, నాకు చాలా బావుంది. ఇప్పుడేంటి అంటే ఏ కాఫీ తయారు చేస్తున్నా అనుకుంటున్నారా? క్యాపుచినో అండి. చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. సో, కాబట్టి చాలామందికి బయటకి వెళ్తే గనుక కాఫీ తాగుతారు. ఎందుకంటే వాళ్ళు చేసే కాఫీస్ చాలా బావుంటాయని. అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో, ఎలా తయారు చేసుకోవాలి? ఏంటి? ఈ అగారో బ్రాండ్ ఈ కాఫీ మేకర్‌ని ఎలా యూజ్ చేయాలి అని మీరు టెన్షన్ అస్సలు పడొద్దు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. మీరు చూడకపోతే గనుక ఇక్కడ నేను ఐ కార్డ్‌లో ఇక్కడ ఇస్తాను చూసేయండి. సో, అలాగే కాఫీ మేకర్ నాకు అగారో బ్రాండ్ వాళ్ళది నాకు చాలా బా నచ్చిందనమాట. మనకి ఇక్కడ డికాషన్ రెడీ, అలాగే ఫోమ్‌తో ఉన్న పాలు కూడా రెడీ, క్యాపుచినో కూడా రెడీ అయింది. సో, మీకు కూడా కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో చూసారు ఇస్తాను. కదండీ! ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇలా డ్రింక్ తాగండి. మీకు ఆ డే అంతా మీకు కొంచెం ఆకలిని కంట్రోల్ చేస్తది. దాంతో పాటు మీ యొక్క బాడీలో ఉన్న వేస్ట్‌ని బయటికి పంపించడమే కాకుండా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతది. మీరు డైట్ ఫాలో అవ్వండి. దాంతో పాటు ఈ డ్రింక్ కూడా తీసుకోండి. ఇంకా మీరు త్వరగా బరువు తగ్గాలి అండ్ అలాగే ఇంకా హెల్తీగా ఉండాలి అంటే గనక ఎక్సర్‌సైజ్ కావచ్చు, ఫిజికల్ యాక్టివిటీస్ వాకింగ్ అయినా, లేదంటే ఇంట్లోనే కొంచెం ఎక్సర్‌సైజెస్ చేయటం కావచ్చు. ఇలాంటివి కూడా చేస్తూ ఉంటే ఇంకా మీ బాడీ ఫిట్‌గా ఉండటమే కాకుండా సో, ఇమ్యూనిటీ పవర్ పెరగటమే కాకుండా హెల్తీగా ఉంటారు. ఎటువంటి రోగాలు లేకుండా. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవిద్య.